మీకు తెలుసా ఆ శివయ్యకి నంది ఎలా వాహనమయ్యాడు అని? శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడం వల్ల శివయ్యకి కఠోరమైన తపస్సు చేసి ఆ శివయ్య నుండి వరంగా నీలాంటి అయోనిజుడు పరమ భక్తుడైన కొడుకు కావాలి అనే వరాన్ని పొందుతాడు. మరుసటి రోజు శిలాదుడు పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ దొరుకుతాడు. ఆ తర్వాత శిలాద మహర్షి ఆ పిల్లవాడికి నంది అని నామకరణం చేశాడు. తన కొడుకైన నందికి అన్ని వేదాలు పురాణాల జ్ఞానాన్ని అందించాడు. ఒకసారి ఇద్దరు మునులు శిలాద మహర్షి ఆశ్రమానికి వచ్చారు. తండ్రి ఆదేశం మేరకు నంది వారికి పాదసేవ చేశాడు. అప్పుడు తమ కుమారుడిని దీర్ఘాయుష్యుడై ఉండేలా ఆశీర్వాదం ఇవ్వమని శిలాదుడు కోరాడు. అయితే ఆ ఇద్దరు మునులు నిరాకరించారు. ఎందుకంటే నంది అల్పాయుష్కుడు అని చెప్పారు. శిలాద మహర్షి తన కొడుకు అల్పాయుష్కుడు అని తెలిసి చాలా బాధపడ్డాడు. అప్పుడు నంది తన తండ్రితో ఆ శివయ్య వరంతో జన్మించిన తనను ఆయన మాత్రమే రక్షిస్తాడు అని చెప్పాడు. దాంతో నంది ఆయుష్ కోసం శివయ్యకి తపస్సు చేయడం ప్రారంభించాడు. శివయ్య ప్రత్యక్షమై నంది ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు నంది శివయ్యని చూసిన పరవశంతో దీర్ఘాయుష్కి బదులుగా నేను ఎప్పటికీ నీతోనే ఉండిపోయేలా వరమియండి స్వామి అని అడుగుతాడు. శివయ్య సరే అని నువ్వు నా వాహనంగా ఉంటావు, అంతేకాకుండా నువ్వు నా గణాలన్నింటికి అధిపతిగా ఉంటావు అని చెబుతాడు. దానికి నంది ఎంతో సంతోషించి సరే అంటాడు. దాంతో శివయ్య నందిని ఒక ఎద్దు రూపంలోకి మార్చి కైలాసానికి తీసుకెళ్తాడు. ఇక అప్పటి నుండి నందీశ్వరుడు శివయ్య వాహనంగా మారాడు. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి.